హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలానే ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఇంట్లో అకేషన్ ఏదైనా స్వీట్స్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కసారి ఈ స్వీట్ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు మైదా తీసుకున్నాను. అండ్ అలానే దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ అంటే కేక్స్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని మనం ఇందాక మైదా ఏ కప్తో తీసుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ పంచదార, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలండి. వేసుకొని విస్కర్తో ఇవన్నీ కలిసిపోయేలాగా చూడండి, ఇలా క్రీమ్లా వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పక్కన పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని అంతటిని కూడా వేసుకొని ఈ మైదా పిండి మిశ్రమంలో ఈ పెరుగులో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక మనకి వాటర్ ఏమీ పట్టవండి. మనం రెగ్యులర్గా పూరీ పిండి, చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం చేతికి అతుక్కున్నట్టు ఉంటుంది. మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార, ఒక కప్పు వరకు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి. చూడండి, పంచదార మొత్తం ఈ విధంగా కరిగింది కదా. ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇంకాస్త యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇందాక మనం పిండి మిక్స్ చేసేటప్పుడు కూడా వేసుకున్నామండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే అక్కడైనా ఇక్కడైనా ఏదో ఒక చోట స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఒక 2 నిమిషాల పాటు ఈ పాకాన్ని మరిగించుకోవాలి. పాకం 2 నిమిషాల పాటు మరిగిన తర్వాత లైట్గా మనకి తీగ ఫామ్ అయితే సరిపోతుందండి. ఇక పాకం వచ్చినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని పక్కన పెట్టుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న మైదా పిండి మిశ్రమం చూడండి, మనకి చేతికి ఇంకా నాని బాగా అతుక్కుపోతుంది. ఇలానే ఉండాలి. ఇప్పుడు చపాతీ లేదా పూరీ చేసుకునే పీట ఉంటుంది కదా, దానిపైన కొంచెం మైదా పిండిని జల్లుకుంటూ మనం ఇక్కడ పూరీలాగా ఒత్తుకోవాలి. హాఫ్ కంటే ఎక్కువగానే తీసేసుకున్నానండి. 2 పిండి ముద్దలు అయితే చేసుకున్నాను. దీన్ని ఎక్కడా కూడా అతుక్కోకుండా కొంచెం కొంచెం పొడిపిండి వేసుకుంటూ కొంచెం మందంగానే దీన్ని మనం చపాతీలా అయితే ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా ఉన్న ఒక క్యాప్ని తీసుకోండి. నేనైతే సెంట్ ఉంటుంది కదా, సెంట్ బాటిల్ మూతనైతే తీసుకొని ఈ విధంగా ఒక మంచి రౌండ్ షేప్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా ఉన్న ఒక షేప్తో అయితే తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే ఏదైనా పెద్ద మూతనైనా కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ మిగిలిన పిండిని కూడా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మాత్రం దలసరిగా ఉంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఒకదానికి ఒకటి కూడా అతుక్కుపోదండి, మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, చాలా తక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో లేకుండా బాగా తక్కువ హీట్లో ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మీరు తీసుకున్న ప్యాన్కి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని వేసుకోండి. ఇక్కడ మీరు సరిగ్గా గమనించినట్టయితే నేను ఒకటి ఒకటి వేస్తుండగా మిగతావన్నీ కూడా చక్కగా పొంగిపోతూ ఉన్నాయి చూడండి. ఒక్కసారి మనం గరిటెని ఇలా టచ్ చేస్తే ఇంకొక సైడ్కి అయితే టర్న్ అయిపోతున్నాయి. మనం ముందుగా వేసినవి అయితే కలర్ వస్తాయండి, వెనక్గా వేసినవి కొంచెం కలర్ రాలేదు కదా, వాటిని కూడా ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. దీంట్లో మనం వంట సోడా ఇంకా బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి మనకి చక్కగా పొంగుతూ వస్తాయి. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని వీటిని పైకి తీసేసుకుంటున్నాను. చూడండి, చూడటానికి ఎంత బాగున్నాయో. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మొత్తం అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ అయితే కొంచెం చల్లారిపోయింది కదండి ఈ ప్రాసెస్ చేసేలోపు. ఇప్పుడు దీన్ని
ఒక మరుగు వచ్చే వరకు మళ్ళీ మరిగించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటినైతే వేసేసుకోవాలి. మొత్తం ఇలా షుగర్ సిరప్లో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనం మైదాతో చేసాం కాబట్టి లోపల ముద్దలా ఏమీ ఉండకుండా షుగర్ సిరప్ అంతా కూడా లోపల వరకు పట్టి మనకి చాలా బాగుంటుందండి. మొత్తం షుగర్ సిరప్లో ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత ఇక్కడ మీరు చూడండి, పాకం మొత్తాన్ని చాలా వరకు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక్క 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. 5-10 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి, చాలా ఎంత బాగున్నాయో. పాకం మొత్తం పీల్చేసుకొని నేను ఈ రెసిపీని రెగ్యులర్గా చేసుకోమని అయితే చెప్పనండి. ఎప్పుడైనా అకేషన్స్ తగ్గట్టు ఒక్కొక్కసారి ఈ స్వీట్ రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్